అంశము ఈ లోకములో స్థిరమైనది ఏది? ఈ లోకములో స్థిరమైనది ఏది? నేటి ప్రపంచము అస్థిరముగా ఉన్నది. అంత్యకాలములో మట్టి ఇనుములాగా మారుతుంది. ప్రపంచ వ్యవస్థలన్నీ, ప్రపంచ కార్యకలాపాలన్నిటి కూడా అస్థిరంగా ఉంటున్నాయి. 1వ దినవృత్తాంతం గ్రంథము 29:15. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ అంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. ప్రజలు వస్తూ ఉంటారు, వారి కాలము ముగియగానే వెళ్ళిపోతూ ఉంటారు. 1వ పేతురు 2:11-12. మనము పరదేశులముగా ఉండి చలించుచు పయనించుచు వెళ్ళిపోతున్నాము. దేవుడు ఎల్లప్పుడూ మార్పు లేనివాడు, స్థిరముగా ఉన్నవాడు, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. దేవుని వాక్యము నిరంతరము నిలుచున్నది. భూమి ఆకాశములు గతించిపోవును గాని దేవుని వాక్యములోని ఒక పొల్లునైనను గతించదు. మన పితరులు ఈ లోకములోకి వచ్చి జీవించి విడిచిపోయారు. అదే రీతిగా మనము కూడా వెళ్ళిపోయే వారముగా ఉంటాము. మన నిశ్చయత ఏది? మనము ఎక్కడకు చేరగలము? మన ఆఖరి గురి లక్ష్యం ఏది? ఈ మరణము తర్వాత మనకొక జీవితము ఉన్నది. ఈ జీవితము పరలోకమా నరకమా? మన మాటలు, ఆలోచనలు అన్నీ మారిపోతున్నాయి. మనము ఏ విధముగా మనము స్థిరముగా చేసుకోగలము? ప్రియులారా, యెషయా 33:6. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని యందు భయము గల వారికి ఐశ్వర్యము కలుగును. మన పునాది దేవుని యందు శక్తివంతముగా ఉండాలి. పునాదిని నిర్మిస్తూ ఉంటే అది కొన్ని రోజులకు బాగుగా స్థిరపడుతుంది. మన ఆత్మీయ జీవితము కూడా ఒక స్థిరమైన పునాది గల ఇల్లు లాంటిది. మన జీవితమును ఈ లోకరీత్యా కట్టిన ఎడల అది అస్థిరమైపోవును. అది ఇసుకపై కట్టబడిన ఇల్లు లాంటిది. మన ఆత్మీయ జీవితమున రాతిపైన పునాది వేసి కట్టబడిన ఇల్లులాగా ఉండాలి. ఈ నా వాక్యము విని దాని ప్రకారము జీవించువాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆత్మీయ జీవితము బాగుండాలంటే బైబిల్ వాక్యము యేసు ప్రభువుతో కట్టబడాలి. 1వ పేతురు 4:2-3. ఇది కల్పనా కాలము. చెట్టు వేరు లోపలగా ఉంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది. మత్తయి 24:35. మార్కు 13:31. ఆ దినము రాబోతున్నది, జాగ్రత్త. హెబ్రీ 6:18. ఆయన అబద్ధములాడజాలడు. ఇర్మియా 29:23. ఇర్మియా 29:7. ఆయన వాక్యములు శృతి వంటివి, ఆయన వాక్యము అగ్ని వంటిది. కీర్తన 119:9. పరిశుద్ధంగా జీవించాలి. కీర్తన 19:10. దేవుని వాక్యము జుంటి తేనె దారాల కన్నా మధురమైనది. క్రీస్తునందు వేరుపారి ఉండాలి. సామెతలు 16:9. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. కీర్తన 11:3. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఆత్మీయ పునాదిని పటిష్టము చేసుకోవాలి. వాక్యములో స్థిరత్వము ఉండాలి. దేవునిలో స్థిరత్వము కలిగి ఉండాలి. ఆయన చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. 1 యోహాను 2:16-17. దేవుణ్ణి ఆశ్రయించాలి. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. యోబు 8:7. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి నొందుదువు. తీగలాగా యేసు ప్రభువుతో అల్లుకుపోవాలి. ఇట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రభువా, మేము ఈ లోకములో జీవించుతున్నప్పుడు ఒక్కొక్కప్పుడు ఈ లోక పరిస్థితులను బట్టి కానీ, మా పరిస్థితులను, మా అస్థిరమైన మనస్సులను బట్టి కానీ మేము మీ వాక్యములో స్థిరముగా నిలబడలేకపోతున్నాము. ప్రభువా, మేము మీలో స్థిరంగా ఉండాలంటే తీగలాగా మీతో అల్లుకొని స్తుతి అగ్ని లాంటి నీ వాక్యమును కలిగి రాతిపైన కట్టిన ఇంటిలాగా స్థిరమైన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ప్రార్థనా జీవితమును కలిగి జీవించి ఆ తరువాత మీ పరలోక రాజ్యములో చేరే కృప, ధన్యత ఈ వాక్యము విన్న ప్రతి వారికి దయచేయమని యేసయ్య మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్మలను సదాకాలము అభివృద్ధి పదములోకి నడిపించునుగాక. మీరు చేయు ప్రయత్నములన్నింటి సఫలము చేయునుగాక. మీరు మహా అభివృద్ధి నొందుదురుగాక. ఆమెన్.